విశ్వకర్మ ఆత్మీయ బంధువులందరూ ఈ సమ్మేళనం ఏర్పాటు చేసిన నరసింహాచారి అన్నగారికి అక్క చిరు సత్కారం చేస్తూ ఉన్నారు. అంటే బీసీల నినాదం కవితక్క తీసుకున్న తర్వాత అనేక కుల సమస్యలు ముందుకు వచ్చినాయి. ఎప్పుడు చట్టసభల మెట్లెక్కని వారు కనీసం గ్రామ పంచాయతీలు అనేకం కూడా కవితక్క గారి తలుపు మనం ఎప్పుడైతే బీసీల గురించి గొంతెత్తడం మొదలైందో అనేక సమస్యలు మనం ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ చూస్తూనే ఉన్నారు. గత కౌన్సిల్ సమావేశాల లోపల కూడా అక్క విస్తృతంగా విశ్వకర్మలో ఒక్కొక్క పంచదాయి లోపల ఉన్నటువంటి మను మయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ 5 దాయిలకు విస్తారమైనటువంటి వాళ్ళకున్న సమస్యల్ని కూడా చాలా విపులంగా సభలో ప్రస్తావించడం జరిగింది. ఇక ముందు కూడా వారు ఎప్పుడు ఎల్లవేళలోపల మన యొక్క అన్నిటి పట్ల సానుకూలంగా ఉంటూ ముందుకు కదులుతూ ఉన్నారు. బీసీల నినాదాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో బీసీలకు ఆర్థికంగా రక్షణ అందడం మాత్రమే కాదు, రాజ్యాధికారంలో కూడా వీళ్ళకు వాటా దక్కాలన్న నినాదంతో 72 గంటల దీక్ష కూడా కవితక్క గారు పూనుకున్నారు. 4వ తేదీ పొద్దున 10 నుంచి 7వ తేదీ పొద్దున 10 వరకు 72 గంటల పాటుగా ఈ బీసీ కుల సంఘాల వాళ్ళందరికీ కూడా, బీసీ కులస్తులందరికీ కూడా, అన్ని కులాల వారికి కూడా ఎవరికి దక్కాల్సిన వాటా వారికి దక్కాలి అని చెప్పి స్థానిక సంస్థల లోపల వాటా కోసం మనం ఇందిరా పార్క్ వేదికగా దీక్ష చేయబోతా ఉన్నాం. ఆ యొక్క దీక్ష నేపథ్యం లోపల వివిధ కుల సంఘాలు కూడా ముందుకు వస్తూ వాళ్ళ సమస్యలను ఎత్తుకొని వాళ్ళ సమస్యల్ని ముందుకు తీసుకొని నినాదాలుగా కదిలి ముందుకు రావడం సంతోషకరం. ఇప్పుడు నడుస్తున్నది బీసీల కాలం, ఇది బీసీల యుగం. ఈ యుగం లోపల విశ్వకర్మలు కూడా తమ హక్కులను సాధించుకోవాలని, తమకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవాలని తమ వైపున గొంతెత్తినటువంటి పెద్ద పులి కవితక్క గారి అండగోరుతూ అనేక కులాలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు వచ్చినటువంటి విశ్వకర్మ సోదరులందరికీ కూడా స్వాగతం పలుకుతూ వీరందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కవితక్క గారిని సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను. జై తెలంగాణ. ఇక్కడికి విచ్చేసినటువంటి కొండోజు నరసింహాచారి గారికి, మొత్తం విశ్వకర్మ కుల బంధువులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. అట్లానే సోదరుడు జాగృతి నవీనాచారి గారికి, ఆలకుంట హరి గారికి, కట్ గారికి, సలీం అన్నకు, నరేందర్ యాదవ్కి, మన సీమ రమేష్ గారికి, సందీప్కి, మహేందర్ అన్నకి, సంపత్ గౌడ్ గారికి, భువన్ గారికి, అమ్మ అశోక్ గారికి, మా తమ్ముడు బాన్స్వాడ నుండి వచ్చేసిన నవీద్ గారికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ తెలుసు కొండోజు నరసింహాచారి గారికి ఇప్పుడు నేను సత్కారం చేసిన. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అంశం మనని తట్టి లేపుతుంది. ఆ అంశం కోసం మనం పనిచేయాలని చెప్పి కంకణబద్దులై ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఆ అంశమే తానైపోయి కంప్లీట్గా తన జీవనాన్ని ఆ అంశంతో ముడివేసుకొని పొద్దున్న లేస్తే రాత్రి వరకు తను ఏమైనా రూపాయి సంపాదిస్తుందా లేదా అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి కేవలం ఓం విశ్వకర్మ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని నడుపుతూ దాని ద్వారా అనేకమైనటువంటి విశ్వకర్మల యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి నరసింహాచారి గారు లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. ఎందుకంటే గుర్తొచ్చినప్పుడు పనిచేయడం, ఎవరైనా అడిగినప్పుడు పనిచేయడం వేరు, కానీ పొద్దున్న లేస్తే ఇతరుల సమస్యలను పరిష్కరించడమే తన పనిగా చేయడం అన్నది చాలా రేర్గా ఉంటారు. కాబట్టి నరసింహాచారి గారిని మనస్ఫూర్తిగా నేను తెలంగాణ జాగృతి తరఫున సత్కరిస్తూ ఉన్నాను. వారిని ఒకరోజు నరసింహాచారి గారిని నేను ఎటో పోతుంటే అన్న మాట్లాడదామని బండెక్కించుకొని పోయినా. అసలు ఈయన ఫోన్ అంబులెన్స్ సైరన్ మోగినట్టే మోగుతాను. ఒకసారి ఆదిలాబాద్కి వెళ్ళి చేస్తారు, ఒకసారి మహబూబ్నగర్కి వెళ్ళి చేస్తారు, ఒకసారి ఇంకొకటికి వెళ్ళి చేస్తారు. ఏంది విషయం అని అంటే, ఒక దగ్గర దొంగ బంగారం పట్టుకున్నాడు, ఇంకో దగ్గర పోలీస్ ఆయన ఫోన్ చేస్తుంది, ఇంకో దగ్గర హాస్పిటల్ ఉన్నామంటారు, ఇంకో దగ్గర ఫీజు అంటారు. నిజంగా ఒక మనిషికి అంత టెన్షన్ తీసుకున్నాడు కూడా చాలా ఇబ్బందే. కానీ సంపూర్ణంగా తన జీవితం మొత్తం కూడా విశ్వకర్మల కోసం అంకితం చేసినట్టుగా తను పనిచేస్తున్నాడు. కాబట్టే ఆ సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు తన కళ్ళు చెమ్మగిలినాయి. అది మామూలు విషయం కాదు, అందరికీ రాదు. ఉట్టుటిగా మీద మాట్లాడేటోళ్లకు అసలు కూడా అట్లా అనిపించదు. ఆ సమస్య ఏంది, దాని డెప్త్ ఏంది, దానివల్ల బాధపడుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఏంది, ఆ ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళ ఫోటోలు చూస్తే నిజంగా చాలా దారుణమైనటువంటి బాధ. ఇందాక నరసింహాచారి గారు మాట్లాడుతూ ఒక 2 అంశాలు చెప్పడం జరిగింది. ఒకటి 411 జీవో, మీ అందరికీ నేను వాగ్దానం చేస్తూ ఉన్నా, 411 అనేటటువంటి యాక్ట్ సవరించే వరకు నేను మీ వెంటనే నడుస్తాను. మీ అందరికీ కూడా తెలియజేస్తాను. నాకు ఒక మంచి పేరు ఉన్నది, ఏదైనా పట్టుకుంటే ఇడిచిపెట్టదని. కాబట్టి నేను 411 యాక్ట్ని ఖచ్చితంగా వెంటబడి సవరించేంత వరకు కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అందులో లొసుగులు ఉన్నాయి కొన్ని. చాలా సందర్భాలలో
ఎవరైతే మోసం చేయరో, ఎవరైతే అమాయకంగా వ్యాపారం చేస్తున్నాం అనుకుంటారో వాళ్ళు కూడా బలయ్యేటటువంటి విధంగా ఆ చట్టం ఉన్నది. సరే దొంగలు పట్టుకోవాలి కరెక్టే, కానీ దొంగలు పట్టుకునేటటువంటి క్రమంలో మరి కంప్లీట్గా వృత్తి చేసుకునేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిరంతరం ఒక ఇన్సెక్యూరిటీ చేసేటటువంటి చట్టాలు ఎప్పుడు కూడా వాంఛనీయం కాదు. కాబట్టి అటువంటి చట్టాల సవరణ జరగాలి. దానికోసం మీ సోదరిగా నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. తను మాట్లాడుతుంటే నాకు ఒక ఆలోచన వస్తూ ఉంది. దేశవ్యాప్తంగా విశ్వకర్మలు ఉన్నారు, తను ఒక మాట అన్నాడు, మలబార్ గోల్డ్ వాళ్ళు 700 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈ లోన్ తీసుకున్నారంటే ఒక్క దెబ్బకు నేను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఏందా అని ఆలోచన మొదలుపెట్టాను. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద సాదా విశ్వకర్మలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళను పక్కకు పెట్టి మరి మొత్తం ఇటువంటి వాళ్ళే తీసుకుంటున్నారా లోన్లు అనే విషయం కూడా మనందరం ఆలోచన చేయాలి. ఆర్టీఐ యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ద్వారా కూడా డెఫినెట్గా దీన్ని ఒక ఉద్యమంలాగా చేద్దాం మనం. ఎందుకంటే మీకు రావాల్సినటువంటి డబ్బులు వెలగాల్సింది మీ జీవితాలు, ఇంకెవరో జీవితాలు మీకోసం పెట్టినటువంటి ఫండ్స్ పోవడం కరెక్ట్ కాదు. దీన్ని చాలా చిత్తశుద్ధితోని లక్ష్యశుద్ధితోని చాలా సీరియస్గా ఇన్డెప్త్ అనాలిసిస్ చేసి మరి టేకప్ చేస్తాం తెలంగాణ జాగృతి తరఫున అని కూడా మీకు ఈ సందర్భంగా నేను మాట ఇస్తా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు ఒకటే కలగా అన్నారు, తెలంగాణ తెచ్చుకున్నప్పుడు అందరం బాగుండాలి, సబ్బండ వర్ణాలు బాగుండాలి, సబ్బండ వర్గాలు బాగుండాలని ఒక కళతో తెచ్చుకున్నాం తెలంగాణ. ఉట్టి మీదికి టైంపాస్కు ఏదో పాలిటిక్స్ కోసం తెలంగాణ తెచ్చుకోవాలి. తెలంగాణ తెచ్చుకున్నాక సమూలంగా మన జీవితాల్లో మార్పు రాకపోతే అది మనలాంటి వాళ్ళ తప్పు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నరసింహాచారి గారితో వారితో కంటిన్యూస్గా మేము జాగృతితో అసోసియేట్ అయ్యి పనిచేస్తాం. ఎందుకోసం అంటే ఒక ఆలోచన ఉండే, ఎక్కడికక్కడ మండల స్థాయిలో మాల్ల లాంటివి కట్టించి వృత్తి పనిదారులందరికీ, మన విశ్వకర్మలతో పాటు వృత్తి పనిదారులందరికీ కూడా ఇవ్వాలనేటటువంటి ఆలోచన కూడా ఇదివరకు ఉండే కేసీఆర్ గారికి. అనుకోకుండా మన వరకు రాలేకపోయింది, అందలేకపోయింది. ఎందుకంటే అటువంటి ఏవైతే పెండింగ్లు ఉండిపోయినాయి వాటిని ఇప్పుడు మళ్ళీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి తెలుసో తెలియకనో ఏది కాపీ కొట్టుడు అలవాటు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టోలో కూడా అదే పెట్టింది. ఏమని, ప్రతి మండలానికి కూడా ఒక మాల్ కట్టిస్తాం, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 5 ఎకరాల భూమి ఇచ్చి విశ్వకర్మలు అందరి కోసం కూడా మేము కట్టిస్తామని చెప్పాను. కానీ మర్చిపోయారు మొత్తానికే. ఖచ్చితంగా దానికోసం మనం ప్రయత్నం చేద్దాం, వెంటబడతాం, వాళ్ళు కట్టే వరకు ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కట్టకపోతే మళ్ళీ వచ్చేది మేమే కాబట్టి మేమన్న పక్క కూడా కట్టిస్తామనే విషయం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక్కసారి అన్న ఒక మంచి మోడల్ చెప్పిండు నాకు నరసింహాచారి గారు. మనము ఒక 60-70 మంది మీ సొసైటీగా ఏర్పడి ఒక చిన్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ పెట్టుకుంటే మేమే ఒక 500 మంది పిల్లలకు జాబ్ ఇచ్చేటటువంటి పరిశ్రమగా ఎదగగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా మాకు అట్లా ఏమైనా ప్రయత్నం చేసి పెట్టండి అన్నారు. ఆ ప్రయత్నాలు చేస్తూనే హక్కుభుక్తంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అంశాల మీద కూడా మీ వైపున ఉండి నేను పోరాటం చేస్తానని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకా కొంతమంది కూడా పొద్దున వచ్చినటువంటి విశ్వకర్మలకు సంబంధించినటువంటి సోదరులు వేరే వాళ్ళు కూడా వచ్చినారు. వాళ్ళందరూ కూడా నాకేం చెప్పినంటే ఈ ఇన్సూరెన్స్ లాగా కూడా చేస్తున్నాం మేము అని చెప్పడం జరిగింది. వృత్తి పనులు చేసేటటువంటి టైంలో రకరకాల యాక్సిడెంట్స్ అవుతాయి కాబట్టి ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి, లేబర్ కార్డ్స్ కూడా ఇస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. అటువంటి మంచి కార్యక్రమాల్లో మనందరం కూడా అసోసియేట్ అవుదాం, మనం కూడా తల ఒక చేద్దాం, వేస్తే అందరికి కూడా లాభం జరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం విశ్వకర్మలకు సంబంధించి మనం ఒక చిన్న విద్యానిధిని కూడా స్థాపిద్దాం. దానికోసం ఎట్లా ప్రయత్నం చేయాలి, దాన్ని ఎట్లా డిజైన్ చేయాలి, ఇప్పుడు మా పాప గురించి చెప్తా ఉంటేనే అనుకున్నాము. మీరు ఇక్కడికి నా దగ్గరికి వచ్చినారు కాబట్టి ఈ పాప బాధ్యత నేను తీసుకుంటా పర్సనల్గా. కానీ ఆ పాపలాగా మరింత మంది బాధపడకూడదు కాబట్టి ఒక శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా ఒక ట్రస్ట్ లాగా, ఒక విద్యానిధిలాగా పెట్టుకొని మనం పనిచేద్దాం. ఎందుకంటే ఇప్పుడున్న సర్కారుకు ఎంత చెప్పినా కూడా చెవిటోని ముందు శంఖం ఊదినట్టే ఉన్నది. ఫీ రీఎంబర్స్మెంట్ కూడా ఇస్తలేరు. మళ్ళా మొహమాటం లేకుండా, అసలు సిగ్గు లేకుండా అసెంబ్లీలో హామీ ఇస్తాడు ముఖ్యమంత్రి గారు, మేము నెక్స్ట్ మంత్ నుంచే ఫీ రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేస్తామని. ఇంతవరకు దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు చిన్న స్కూళ్ళు మూతపడుతున్నాయి, పేద ఇంటి పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి మన విశ్వకర్మల కాడికి మాత్రం ఖచ్చితంగా ఒక విద్యానిధిని మనం స్థాపించుకుందాం. దానికోసం నేను జాగృతి సంస్థ కూడా మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇందాక మాట్లాడినట్టుగా నకిలీ బంగారంకి సంబంధించి ఆ వీడియో చూసి నేను కూడా స్టన్ అయినా నిజంగా. ఎందుకంటే చూస్తే మంచిగా అద్భుతంగా ఉంది వడ్డానం. ఆ మనులు ఇప్పి చూస్తే లోపల ఇనుప ముక్కలు ఉన్నాయి. లిటరలీ ఆ రోజు షాక్ అయినాం, ఇంత మోసం ఎట్లా చేస్తారు అని.
20 తులాల ఇనుప ముక్కలు ఉన్నాయి. అంటే ఎవరన్నా పాపం కష్టపడి జీవితాంతం కూడబెట్టుకున్నటువంటి సొమ్ముతోని ఆడపిల్లకు వడ్డానం కొనిపెట్టి పెళ్లి చేస్తే అందులో 20 తులాల ఇనుప ముక్కలు ఉంటే మరి ఏం చేయాలి ఈ షాప్లోలను? దీని మీద కూడా కఠినంగా ప్రభుత్వాలు యాక్ట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఆ అన్న కేసులో పోలీస్ వాళ్ళు మరి ఎంత ముందుకు పోయినరో నాకు తెలియదు, పట్టుకుంటలేరు ఇంకా కూడా. ఇగో ఇవే ఇనుప ముక్కలు బయటకు చూస్తే ఇట్లుంది. ఇది నేను పర్టికులర్గా చూసిన బయట ఆ రోజు వీడియో చూసి ఎంత షాక్ అయినంటే బయటకు చూస్తే ఇట్లా మంచిగా ఉన్నాయి రాళ్ళు మనులు ఎంత ఉన్నాయి. ఒక్కొక్కటి 5 తులాలు 20 తులాలు ఇట్లా పాపము ఎంత దారుణంగా మరి వీళ్ళు బలైనరంటే మామూలు విషయం కాదు. ఇట్లాంటి సీరియస్ అంశాలు ఉన్నాయి. నేను కూడా డీజీపీ గారికి పర్టికులర్గా మాట్లాడతాను, మీరు ధైర్యం కోల్పోవద్దని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మొత్తము ఇటువంటి గడ్డు పరిస్థితుల నేపథ్యంలో విశ్వకర్మ సోదరులందరూ కూడా మరి వారి ప్రాణాలు తీసుకుంటున్నారు. చూస్తున్నాం ఆ కేసులు. ఎందుకంటే మీకు ఈజీగా ఆ మందు ఒకటి ఉంటుంది మీ దగ్గర, టక్కన తినేసి ప్రాణాలు తీసుకుంటున్నారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, పేరు చెప్పొద్దనే చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని అందరినీ కూడా, మీకు అండగా నేనుంటా, మీకు అండగా తెలంగాణ జాగృతి ఉంటుంది, మీకు అండగా కేసీఆర్ గారు ఉంటారు. మీరు భయపడాల్సినటువంటి అవసరమే లేదు. కొట్లాడదాం. కఠినమైన పరిస్థితులు అందరికీ వస్తాయి, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. కానీ కొట్లాడాలి అనేటటువంటి దయచేసి గుండెల్లో నింపుకోండి. మీ అండగా నేను ఉంటానని మళ్ళొకసారి తెలియజేస్తున్నా. మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేసినందుకు క్షమించాలి. ఎందుకంటే పాపం తను డేట్ చెప్పిండు, అక్క ఈరోజు పెట్టుకుంటున్నామన్నారు. కానీ అక్కడ నారాయణపేటలో రైతుల భూములు కోల్పోతున్నారు. వాళ్ళు కూడా తీవ్రమైన బాధలో ఉండే, ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండే. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చినాం. కాబట్టి ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అమ్మ అశోక్ గారి ఆధ్వర్యంలో మనకు జాయిన్ అవ్వడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా జాగృతిలోకి స్వాగతం పలుకుతూ ఉన్నాను. మళ్ళీ ఒకసారి నరసింహాచార్య అన్నకు కూడా మనము ఏదైతే బీసీల హక్కుల కోసం చేస్తున్నటువంటి పోరాటం ఉందో మీ అందరి అండదండ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇందులో ఒక్క విషయం దయచేసి అర్థం చేసుకోవాలి. మనము సంపూర్ణంగా చేసినటువంటి బీసీ పోరాట ఫలితంగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టం పాస్ చేసి, ఆ చట్టం పోయి రాష్ట్రపతి దగ్గర ఉంది, దాని గురించి ఏం మాట్లాడతలేరు. ఇంత లోపల మేము మళ్ళీ ఒత్తిడి తీసుకొచ్చినాం, మీరు పాస్ చేసిన చట్టం కాదు, మీ చేతిలో ఉంటుంది, ఇది లోకల్ బాడీ ఎన్నికలు కాబట్టి మీరు ఒక ఆర్డినెన్స్ తీసుకురండి, ఆర్డినెన్స్ తీసుకొచ్చి వెంటనే ఇవ్వండి 42% అన్నాం. అంటే మన తెలంగాణ జాగృతి ఇతర బీసీ సంఘాల ఒత్తిడికి తల ఒగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి, కానీ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కూడా మళ్ళీ గవర్నర్ దగ్గర ఇరుక్కున్నది. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గవర్నర్ ఉంటాడు, రాష్ట్రపతి ఉంటారు, కానీ వాళ్ళు కనీసం ఒక ముందడుగు వేస్తలేరు. చాలా రాష్ట్రాలలో లెక్క పెట్టలే, బీసీలకు లెక్కలు కూడా లేవు. ఈ రాష్ట్రంలో మనందరం ఒత్తిడి చేస్తే లెక్కలు వచ్చినాయి. ఇప్పుడు లెక్కలు వచ్చినాక రిజర్వేషన్ ఇవ్వడానికి ఏం ఆలస్యం ఉంది? ఎందుకోసం ఇస్తలేరు? అడ్డం పడుతూ ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం శుద్ధపప్పు కాదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తుంది. కానీ ఆ 42% ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లు ఉంది, లేకపోతే గవర్నర్కి పంపిన ఆర్డినెన్స్ ఉందో, అందులో ముస్లింలు ఉన్నారా లేదా చెప్పరు. ఇంత లోపల బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? ముస్లింలు ఉంటే మేము ఇవ్వమంటారు. అరే వీడు చెప్పలేదు, నువ్వు ఇయ్య అంటావేంది? అంటే నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయి. ఇద్దరు కలిసి ఏంటంటే బీసీలను ఎత్తేసేయాలి. మళ్ళీ ఎంతసేపు కొట్లాడినా కూడా దానికి సొల్యూషన్ దొరుకుతలేదు. అందుకోసమనే తీవ్రమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాం. 72 గంటల పాటు అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా 4వ తారీఖు పొద్దున 10కి దీక్ష మొదలు పెడతాం. 7వ తారీఖు పొద్దున 10కి ముగించుకుంటాం. ఆ దీక్షలో మా అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా మీ అందరి నైతిక మద్దతు కూడా నాకు ఉండాలని చెప్పి కోరుతున్నా. ఎందుకంటే ఇక ఏదోటి కావాలి, ఈ సమస్య తేలాలి. ఏకోర్ దక్క బీసీ బిల్ పక్కా అని మనం ఎట్లయితే తెలంగాణలో ఏకోర్ దక్క తెలంగాణ అని పక్కా అనుకున్నామో, అట్లా ఏకోర్ దక్క బీసీ బిల్ పక్కా అని ముందుకు పోవాలి. ఎందుకోసం అంటే ఇది సగం జనాభాకు సంబంధించిన అంశం. సగం జనాభా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. దానికోసం ప్రయత్నం చేయాలి, మనకు రాజ్యాంగంలో హక్కులు రావాలి. దానికోసం ఈ స్టెప్ నేను తీసుకుంటా ఉన్నా. అయితే అట్ ద సేమ్ టైం ముస్లిమ్స్కి రావాల్సిన హక్కులు కూడా మనం ఏం కాదంటలేం. కానీ ప్రభుత్వం ఏంటంటే అసలు ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారంటే 10% అంటుంది, బీసీలు ఎంతమంది ఉన్నారంటే 46% అంటుంది. మరి బిల్లు ఎంతకు పెట్టినామంటే 42% అంటుంది. మరి ఎవరిని తీసేస్తారు? వీళ్ళకెళ్ళి ఏ కులంని తీసేస్తారు? అసలు ఎవరికి రిజర్వేషన్ ఇస్తారు? ఆ స్పష్టత ఇస్తలేరు. సో మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మేమెంతో మాకంతా.
మేము 46% బీసీలో ఉన్నామని చెప్తే మాకు 46% ఇవ్వండి, 10% ముస్లింలు ఉన్నారంటే మాకు 10% ముస్లింలు ఇవ్వండి, బీసీలకి వెళ్ళేసి ముస్లిమ్స్కి ఇవ్వకండి, ముస్లింలకి వెళ్ళేసి వేరే వాళ్ళకి ఇవ్వకండి, ఎవరిది వాళ్ళకి ఇవ్వండి అనేటటువంటి డిమాండ్ మనం పెడతా ఉన్నాం. దానికి ఇక రకరకాల కారణాలు చెప్తారు. 50% అయిపోయింది కదా, మీకు రిజర్వేషన్ ఎట్లా ఇస్తామంటారు. కానీ అవన్నీ ఎప్పుడో దాటేసినాం. మోడీ గారు బీసీ ప్రధానమంత్రిగా ఉండి అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కోసం 10% రిజర్వేషన్ ఇచ్చేటటువంటి క్రమంలో 50% చట్టం వర్తించదని చెప్పి పార్లమెంట్లోనే చట్టం చేసిండు ఆయన. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో యాజ్ ఇట్ ఈజ్గా యాజ్ ఆఫ్ నౌ ఈ క్షణంలో కూడా 64% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మనం ఏమంటున్నారు, పెంచును ఇంకో 20%. ఏమైంది, తప్పేమో, మన జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వండి, అగ్రవర్ణాల్లో ఉన్న పేదల్ని కాపాడండి, అన్ని వర్గాల్లో ఉన్న పేదల్ని కూడా కాపాడండి. ఆ ఆలోచనతోనే మనం ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. నాకు విశ్వకర్మ సోదరులతోని ఒక షికాయత్ ఉంటుంది, చెప్పాలా ఏంటిదో? మీరు ఎప్పుడు వెనక నిలబడి ఉంటారు, అసలే ముందుకు రారు. మేము పిలవాలి దగ్గర పట్టుకొని, అన్నా రండన్నా, ముందుకు రండి అన్నా, మీ సమస్య చెప్పండి అన్నా అని. ఎందుకంటే ఒక అడుగు ఎప్పుడు వెనకనే ఉంటారు. ఏ జిల్లాలో చూసినా, మా నిజామాబాద్ జిల్లాలో కూడా చూస్తాను నేను, అన్ని కుల సంఘాల వాళ్ళని పిలిచి అందరూ వస్తారు, వీళ్ళు మాత్రం మాట్లాడరు. మళ్ళీ పర్టికులర్గా అన్న ఏం సంగతి అని మాట్లాడిస్తేనే మాట్లాడతారు. జర అది ఇడిచిపెట్టాలి భయ్, మనం అచేతన స్థితి వదిలిపెట్టాలి, అడగాలి, యాక్టివ్ ఉండాలి. మన ప్రాబ్లం ఇదే అని అడిగితే పరిష్కారం చేయకపోతే అవతలోడు తప్పు అవుతుంది అని అడగకపోతే మనకెట తెలవాలి. కొంచెం మనం దయచేసి ఒక అడుగు ముందేయాలి. మహిళలైనా పురుషులైనా ఏమనుకోవద్దు, తప్పు కాదు, మీ చెల్లెగా చెప్తున్నా నేను. ఎందుకంటే నేను ఎంపీగా ఉన్నప్పుడు చూసినా, ఎమ్మెల్సీగా చూస్తున్నా, ఇప్పుడు చూస్తున్నా, మీరు మీ సమస్య చెప్పకపోతే ఎవరికి తెలియదు. చెప్పాలి, అడగాలి, ఎందుకంటే అది మీ హక్కు. మీరు సమస్య చెప్పినట్టు పరిష్కరించేది బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంటుంది. కాబట్టి సమస్యను బలంగా చెప్పాలి. ఇప్పుడైతే మంచిగా సోషల్ మీడియా వేదిక ఉంది, ఎట్లయితే నరసింహాచారి గారు చెప్తున్నారో యూట్యూబ్ వేదికగా, అట్లా అనేక మంది కూడా మనం చెప్పాలి మన సమస్యలు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల దగ్గర పోవాలి, ఎంపీల దగ్గర పోవాలి. ఆ చేతన మాత్రం తెచ్చుకోవాలి విశ్వకర్మ సోదరులని ఒక సోదరిగా మీకోసం నేను తెలియజేస్తూ, మరి ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంతసేపు వెయిట్ చేసి మీ కష్టాలను నాతో పంచుకొని మీరు పరిష్కరించే మార్గంలో మీతోటి నడిచేటటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మళ్ళీ మీ అందరికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై విశ్వకర్మ, జై తెలంగాణ.